హార్డ్స్ మిత్రులారా 2024 డిఎస్సికి స్వాగతం సుస్వాగతం. నేను ఆల్రెడీ చెప్పాను మీకు అందరికీ, తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులకి మిమ్మల్ని పరుగులు పెట్టిస్తానని. ఎవరైతే మన ఛానల్లో ఉన్నారో, ఎవరైతే మన బుక్స్ని ఫాలో అవుతున్నారో, ఎవరైతే మన యాప్లో ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరినీ పరుగులు పెట్టిస్తానో, వాళ్ళకి సబ్జెక్టు ఈ క్లాస్లోనే వచ్చే విధంగా చేసేటటువంటి ఫ్యాకల్టీస్ని పట్టుకొచ్చి అలాంటి ఫ్యాకల్టీస్ ప్రతి సబ్జెక్ట్లో నెంబర్ 1 ఫ్యాకల్టీస్ ఉండే విధంగా నేను చర్యలు తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇది మీ లైఫ్. ఎన్నో సంవత్సరాల నుండి వెయిట్ చేసి కొంతమంది ఏజ్ బార్ అయిపోయి ఏజ్ ఎండింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది యొక్క ఆర్తనాదాలతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దద్దరిల్లుతుంది. కాబట్టి అదృష్టం బాగుండి కూటమి వచ్చి మొదటి సంతకం డిఎస్సి పైనే చేయటం వలన బతికిపోయారు. లేకపోతే ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా గ్యాప్ ఉందో నెక్స్ట్ ఈ కమింగ్ 5 years కూడా అదే విధమైన గ్యాప్ ఉండేదన్నమాట. ఇక డిఎస్సీలు అనేటటువంటి కనీసం 3 డిఎస్సీలు రావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ డిఎస్సిలో నేనేమనుకుంటున్నానంటే, డిఎస్సి ఆల్రెడీ కసరత్తు జరుగుతుంది. రేపు మొదటి సంతకం అదే కాబట్టి ఫైల్ మీద కాబట్టి విద్యాశాఖ వారు దీని మీద కసరత్తు జరిగి ఫైల్ రెడీ చేస్తున్నారన్నమాట. రేపు 9వ తారీఖే జరగాల్సింది, అది అనివార్య కారణాల వలన పోస్ట్ పోన్ అయింది, 12వ తారీఖు వెళ్ళింది. సో దానికి సంబంధించి మెగా డిఎస్సి సుమారు నేను అనుకుంటున్నా 15,000 పోస్టుల వరకు ఉంటుంది అని అనుకుంటున్నాను. 15,000 పోస్టులు. ఎందుకంటే డిఎస్సికి చంద్రబాబు నాయుడు మరి పెట్టిన పేరు, మేమందరం కూడా ఆ పేరులోనే ఎన్నో పోస్టులు సంపాదించామన్నమాట. కాబట్టి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా నేను మారాను, ఎట్టి పరిస్థితుల్లో మరి పాలనను పరుగులు ఎత్తిస్తానని చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, ఏ గవర్నమెంట్లోనైనా అవినీతి ఉంటుందేమో, కానీ ఈ డిఎస్సి పోస్టుల విషయంలో ఈ టీడీపీ హయాంలో ఎక్కడ కూడా కొంచెం 0.5 కూడా ఎలాంటి సమస్య లేకోకుండా అంత పగడబందీగా నోటిఫికేషన్ ఇచ్చేసేసి అంత పగడబందీగా రిక్రూట్ చేసినటువంటి దాఖలాలు హిస్టరీని పరిశీలిస్తే 150,000 పోస్టులని భర్తీ చేసినటువంటి ఘనత మరి ప్రభుత్వానికి ఉందన్నమాట. కాబట్టి మీరందరూ కూడా రెడీ ఉండి ఒక మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చాను. మెంటర్షిప్ జరుగుతుంది ఒక పక్క, అదేవిధంగా ఇంకొక పక్క రికార్డెడ్ వీడియోస్ జరుగుతున్నాయి. మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ని నేను ఆల్రెడీ చెప్పాను. మీకు మెంటర్షిప్ సుమారు ఒక 15 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. సార్ ఒక వారం రోజులు చెప్పేసేసి మళ్ళీ మధ్యలో ఇంకొక సబ్జెక్ట్ మెంటర్షిప్ సంబంధించినటువంటి ఇంకొక సబ్జెక్ట్ని ఎక్కిస్తాము. కాబట్టి మీరు మెంటర్షిప్ 15 days కేవలం 1,000 రూపీస్, ఒక్కొక్క సబ్జెక్ట్కి 1,000 రూపీస్ విత్ మెటీరియల్ ఫ్రీ. మ్యాథమెటిక్స్ ఈవెన్ మెటీరియల్ ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ మెటీరియల్ ఫ్రీగా ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీరు ఎక్కడ ఆఫ్లైన్ వెళ్ళవసరం లేదు, ఆన్లైన్ వెళ్ళవసరం లేదు. చక్కగా మీరు అనుపబ్లికేషన్ రెడీ, మీరు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందింది. సార్ పేరు నాయుడు సారు ఫ్రమ్ ఇది విశాఖపట్నం లేదా విజయనగరం. మ్యాథమెటిక్స్లో మంచి దిట్ట, గట్టోడు. మిమ్మల్ని ఏ విధంగా మ్యాథ్స్లో ఏ విధంగా డెవలప్ చేయాలో ప్రతి విషయం, ప్రతి కాన్సెప్ట్ మీద ఐడియా ఉంది. సోషల్ వాళ్ళని, బయాలజీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్తారన్నమాట. సార్ నాయుడు సార్ చెప్పండి సార్. మరి వీళ్ళకి 2 తెలుగు రాష్ట్రాల్లో మ్యాథ్స్ అనేది చాలా భయపడతారు అభ్యర్థులు, ఎస్పెషల్లీ సోషల్, బయాలజీ. వీళ్ళకి మీరు ఇచ్చేటటువంటి సలహా ఏంటి? విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్ ఏర్పడిందో 100% డిఎస్సి నోటిఫికేషన్ మీదే వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెడతారు. రేపు 12వ తేదీన
చంద్రబాబు నాయుడు గారు సీఎం అవగానే మొదటి సంతకం కూడా దాని మీద పెడుతున్నారు. జూన్ ఎండింగ్ ఆర్ జూలై మొదటి వారంలోనే పూర్తి నోటిఫికేషన్స్ మనకు వస్తాయి. పూర్తి నోటిఫికేషన్ విడుదల జూలై ఫస్ట్ వీక్లో వస్తుంది. మనకి ఎగ్జామినేషన్ సుమారుగా అక్టోబర్ ఆర్ నవంబర్లో ఉంటుంది. ఫైనల్ టెట్ ప్లస్ డిఎస్సి రెండు ఉంటాయి. ఈ రెండింటి మీద ప్రతి విద్యార్థి కూడా స్కోరింగ్ని ఎక్కువగా ఎక్కడ చేయాలంటే మన మ్యాథమెటిక్స్లో చేయాలి. మన మ్యాథమెటిక్స్లో స్కోరింగ్ని చేయడం అనేది మ్యాథ్సా నాన్ మ్యాథ్సా అనేది ఇంపార్టెంట్ కాదు. ఎవరైతే మేము చెప్పిన ట్రిక్స్ కరెక్ట్గా పాటిస్తారో వారికి 18 మార్క్స్ 100% వస్తాయి. మేమేమైతే వీడియోలో లేదా మెంటర్షిప్ ప్రోగ్రాంలో చెప్తున్నామో ఆ నోట్స్ కూడా మీకు బయటికి ఇస్తాం. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఆ 18 బిట్లు మేము నెక్స్ట్ డే వీడియో చేసి కూడా మీకు చూపిస్తాం. మన నోట్స్ నుంచి మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో క్లాస్ ఆన్లైన్ ప్లస్ రికార్డింగ్ అవుతూ ఉంటాయి. ఆ రికార్డింగ్లో ఏ వీడియోలో ఉందో కూడా మీకు చెప్తాం. అయితే నేను చెప్పే ప్రణాళిక ఎలా ఉంటుంది అంటే ఒక ఎస్సిటి పర్పస్లోకి వచ్చేటప్పటికి 6 టాపిక్లు ఉన్నాయి. సంఖ్యా వ్యవస్థ, వ్యాపార గణితము, క్షేత్ర గణితము, రేఖా గణితము, బీజ గణితము, సాంఖ్యక శాస్త్రం. ఈ 6 టాపిక్ల్లో ఎక్కడి నుంచి మార్క్ వస్తుంది అనే అవగాహన మా సీనియర్ ఫ్యాకల్టీకి అవగాహన ఉంటుంది. సుమారుగా నేను 2008 డిఎస్సి నుంచి 2024లో జరగబోయే డిఎస్సి వరకు సుమారుగా 16 ఏళ్ళు కంప్లీట్ అయిపోయి ఇది 17వ సంవత్సరం నేను డిఎస్సికి చెప్పడం. స్కూల్ అసిస్టెంట్కి ఎగ్జిక్యూటివ్స్కి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మన మ్యాథ్స్ ద్వారా ఉద్యోగాలు రప్పించడంలో నా పాత్ర ఉందని నేను భావిస్తున్నాను. అలా చాలామంది విద్యార్థులు చెప్తూ ఉంటారు నేను కలిసినప్పుడల్లా, సార్ మీ మ్యాథ్స్ నేర్చుకోవడం వల్ల మీ దగ్గర నేను ఈరోజు ఉపాధ్యాయుడిగా ఉన్నాను, నేను పిల్లలకు అద్భుతంగా చెప్పగలుగుతున్నాను, మీరు చెప్తున్న ట్రిక్స్ నాకు చాలా 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 బాగా నచ్చాయి అంటే అప్డేటెడ్ ట్రిక్స్ ఉంటాయి నా దగ్గర. వాళ్ళు నేర్చుకునేటప్పుడు ఒక టైప్ ఆఫ్ ట్రిక్స్ చెప్తే ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ ట్రిక్స్ అంటే రోజుకి నేను అప్డేట్ అవుతూ ట్రిక్స్ని కూడా అప్డేట్ చేస్తున్నాను. ఈ ట్రిక్స్ని అప్డేట్ చేస్తున్నప్పుడు మనకి మెంటర్షిప్ ప్రోగ్రాంలోనే కానీ లేదా రికార్డింగ్ వీడియోలో కానీ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందో పాయింట్ అవుట్ ఇంపార్టెంట్. ఆ పాయింట్ అవుట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం మెన్సురేషన్ క్షేత్ర గణితం గురించి చెప్పుకున్నట్టయితే ఈ మెన్సురేషన్ క్షేత్ర గణితం గురించి చెప్తున్నట్టయితే ఈ మెన్సురేషన్లో మనకి ఈ మెన్సురేషన్లో 2 డైమెన్షన్స్ నుంచి మనకి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయా, 3 డైమెన్షన్ నుంచి వస్తున్నాయా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ మెన్సురేషన్లో వచ్చేటప్పటికి క్షేత్రమితి ఇదే టాపిక్. ఈ క్షేత్రమితి అనే టాపిక్ని లేదా జామెట్రీ రేఖాగణితం అనే టాపిక్ని పిల్లడు ఎక్కువగా భయపడుతూ ఉంటాడు. ఎవరు ఎక్కువగా భయపడతారో ఆ టాపిక్ని మొదట చెప్తూ మిమ్మల్ని ఆ టాపిక్ని ఈజీగా చేస్తూ ఆ టాపిక్లో ఫుల్ ప్లెజ్డ్గా మార్కులు వచ్చే విధంగా పాఠం చెప్పడమే నా యొక్క అనుభవం. అందరూ ఏం చేస్తారు అంటే ఏ ఫ్యాకల్టీని మీరు గమనించుకున్నట్టయితే ఫస్ట్ ఏమో సంఖ్యా వ్యవస్థ చెప్తాడు, తర్వాత వ్యాపార గణితం చెప్తాడు. ఎందుకంటే ఆ 2 టాపిక్లు ఈజీ టాపిక్లు కావున ఆ రెండింటిని మొదట బోధిస్తాడు. ఆ రెండింటిని బోధించగానే మీకు చాలా బాగా అర్థమైపోతాయి. కారణం ఏంటంటే అందులో కాలిక్యులేషన్ పార్ట్ ఉండదు, లాజికల్ పార్ట్ ఉండదు, డిఫరెంట్ అనాలిసిస్ పార్ట్ ఉండదు. ఆ అనాలిసిస్ పార్ట్ ఉండకపోవడం వలన స్టూడెంట్ ఏమనుకుంటాడంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది నాకు అనుకుని ఫీల్ అవుతాడు. ఆ రెండింటి నుంచి
ఈ 2 పార్ట్స్కి వచ్చేటప్పటికి ఆ ఫ్యాకల్టీ చెప్పిన విధానంలో అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ మెన్సురేషన్ని, జామెట్రీ, రేఖాగణితం ఈ 2 టాపిక్లు మీరు విన్నప్పటికీ ఆ ఫ్యాకల్టీ చెప్పింది ఏమీ అర్థం కాదు. అందుకే ప్రతి ఫ్యాకల్టీ ఈ 2 టాపిక్లను లాస్ట్లో పెట్టుకుంటాడు. కానీ మన అలా కాదు. మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే జామెట్రీయా లేదా మెన్సురేషన్ మొదట చెప్పుకుంటాం. అదే సార్ ఎందుకు చెప్తున్నారు మాకు అర్థం కాదు కదా అంటే, అర్థం కానిది అంటూ ఉండదు నాయుడు సార్ చెప్తే. అర్థమయ్యే రీతిలోనే చెప్తాడు. పర్ఫెక్ట్ డెలివరీ ఉంటుంది, ఎక్కడ డెలివరీలో కాంప్రమైజింగ్ ఉండదు. ఈ మెన్సురేషన్ గురించి మనం మాట్లాడుకునేటప్పటికీ ఇందులో 2 డైమెన్షనల్ మెన్సురేషన్ ఉంటుంది, 3 డైమెన్షనల్ మెన్సురేషన్ ఉంటుంది, 2 కొలతల స్కేత్తర్ గణితం ఉంటుంది, 3 కొలతల స్కేత్తర్ గణితం ఉంటుంది. ఈ టాపిక్ నుంచి వచ్చిన 18 బిట్స్లో ఈ టాపిక్ నుంచి సుమారుగా 5 to 6 బిట్స్ ఈ మెన్సురేషన్ నుంచి వస్తున్నాయి. 5 నుంచి 6 బిట్స్ వస్తున్నప్పుడు 2 డైమెన్షనల్ నుంచి 4 బిట్స్ వస్తే 3 డైమెన్షనల్ నుంచి 1 బిట్ వస్తుంది ఎస్సిటికి. ఈ 2 డైమెన్షనల్ 4 బిట్లలో ఎక్కడి నుంచి బిట్స్ వస్తున్నాయో కూడా క్లారిటీగా మీకు అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పాయింట్లో ఆ ప్లేస్లో ఎక్కడ మీరు కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేయాలో అనే విధానం కూడా చెప్తాము. ఆ కాన్సన్ట్రేషన్లో సుమారుగా 1 బిట్ టైపు 5 బిట్ మోడల్స్ ఇస్తూ మిమ్మల్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయిస్తాం. ఎప్పుడైతే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ బిట్టు ఆ మోడల్లో ప్రాక్టీస్ చేశారో ఆటోమేటిక్గా ఈ 4 మార్కులు వచ్చేస్తాయి. ఇక్కడ కూడా అదే పద్ధతిని పాటిస్తామో ఇక్కడ వచ్చేస్తాయి. అలా ప్రతి టాపిక్లో ఎక్కడి నుంచి బిట్టు రావడానికి ఆస్కారం ఉంది, ఆ బిట్టుని ఏ మాడ్యులేషన్లో, ఎన్ని మాడ్యులేషన్లో, ఒక మాడ్యులేషన్లో ఇస్తాడని ఏ ఫ్యాకల్టీ చెప్పలేడు. ఎన్ని మాడ్యులేషన్లో ఇవ్వడానికి ఆస్కారం ఉంది, అన్ని మాడ్యులేషన్లో మీకు నేర్పుతూ ఆ టెక్స్ట్ బుక్ను ఆధారం చేసుకునే టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్ టు లైన్ చెప్తూ ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్ టు లైన్ కొంచెం డెప్త్ మారుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్వశ్చన్ ఉందండి టెక్స్ట్ బుక్లో మెన్సురేషన్లో. ఇది ఒక క్వశ్చన్ ఉంది, మీరు గమనించుకున్నట్టయితే ఈ బాట వైశాల్యం ఎంత అని క్వశ్చన్ అడిగాడండి. మనకి క్వశ్చన్ ఏముంటుందంటే ఇలా షేడ్ చేసి ఉంటుందండి. ఈ షేడ్ చేసిన ప్రదేశం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడండి. దీని పొడవు వచ్చేటప్పటికి ఇది చతురస్రం కదా, చతురస్రం వచ్చేటప్పటికి పొడవు వెడల్పులు 2 కూడా 8 8 అని ఇచ్చాడండి. ఈ షేడ్ చేసిన ఇదిగోండి ఈ లోపల ఉన్నాయి కదండి, ఇదిగోండి ఈ పార్ట్ వైశాల్యం ఎంత, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజన్ అన్నాడండి. ఓకేనండి. ఇలా అనేటప్పుడు ఈ లోపల ఈ వెడల్పు ఏమో ఒక 2 సెంటీమీటర్లు ఇచ్చాడండి. ఇదిగోండి ఇది ఓన్లీ ఇదే, ఇది టోటల్ అయితే 8, ఇది ఒకటే ఇక్కడి నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్లు ఇచ్చాడండి. ఆడు మనం క్వశ్చన్ని ఈజీగా ఎలా చేసుకుంటామంటే ఇదిగోండి దీని వైశాల్యం తీసుకుంటాం. దీని వైశాల్యం ఇదిగోండి ఇలా ఉంది, ఇది 8, ఇది వచ్చేటప్పటికి 2. పొడవు ఇంటూ వెడల్పు ఈక్వల్ టు వైశాల్యము 16. క్లోజ్ కదండి. ఇప్పుడు ఇది కూడా పార్ట్గా తీసుకుంటాం. ఈ పార్ట్ 2 అయినప్పుడు ఇది కూడా 2 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇదిగోండి ఈ పార్ట్, ఇదిగోండి దీని పొడవు 8, ఇది 2, 8 2 16. అంటే దీని టోటల్ వైశాల్యము 16 వచ్చింది, దీని టోటల్ వైశాల్యం 16 వచ్చింది. ఇప్పుడు టోటల్ వైశాల్యం అనగానే 16 + 16 32 అని తీసుకుంటారండి. అది తప్పు, ఆప్షన్స్లో అది కూడా ఉంటుంది. ఎందుకు తప్పు సార్ అని అడిగితే ఇదిగోండి మనం ఇలా గీచినప్పుడు, ఇలా డ్రా చేస్తున్నప్పుడు ఈ ప్లేస్ కవర్ అయ్యింది, ఇలా కూడా మనం డ్రా చేస్తున్నప్పుడు ఈ ప్లేస్ కవర్ అయ్యింది. అంటే ఆ ఏరియాని 2 సార్లు మనం కౌంట్ చేస్తాం.
2 సార్లు కౌంట్ చేసాం కానీ ఒకసారి ఆ ఏరియాని మైనస్ చేసేయాలి. ఎందుకంటే ఇలా లెక్క పెట్టినప్పుడు దీని వైశాల్యం తీసుకున్నాం, ఇలా లెక్క పెట్టినప్పుడు కూడా దీని వైశాల్యం తీసుకున్నాం. దాని వైశాల్యాన్ని 2 సార్లు తీసుకున్నాం కానీ ఒకసారి మైనస్ చేయాలా. ఇది పొడవు ఇది వెడల్పులు కూడా 2 2 4 తీసేయాల. పొడవు ఇంటూ వెడల్పు 8 2 16. ఇదిగోండి ఇది 8 ఇది 8 ఇది 2 8 16. ఇదిగోండి ఇది 8 ఇది 8 అంటే ఇది 2 8 16. ఇది 2 టైమ్స్ కౌంట్ చేసాం తీసేయాలి. 4 -4 తీస్తే 28 స్క్వేర్ సెంటీమీటర్స్ ఆన్సర్. ఇది మన టెక్స్ట్ బుక్లో ఉంది. దీన్నే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే ఈ క్వశ్చన్ని ఇంకొక లాజికల్గా ఇస్తున్నాడు, ఆ లాజికల్ క్వశ్చన్ చేయలేకపోతున్నాడు విద్యార్థి. ఏ విధంగా ఇస్తున్నాడో దాని గురించి ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. మరొకసారి ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా క్లియర్గా నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనం టాపిక్ మిడిల్లో చెప్పుకుంటున్నాం కావున మీకు కన్ఫ్యూజనెస్ ఉండకూడదని మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి మీరు గమనించుకోండి. ఇది డయాగ్రాము, ఇది చతురస్రము. చతురస్రం అంటే 4 భుజాలు సమానము, ప్రతి భుజము పొడవు 8 అని ఇచ్చాడు. అదే క్వశ్చన్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానిలో అంతరంగా ఒక బాట వేశాడు. ఇదిగోండి ఇది సిసి రోడ్డు లేదా ఒక తార్ రోడ్డు అనుకుందాం. ఇదిగోండి ఇలా తార్ రోడ్డు వేశాడు. ఈ వేసిన రోడ్డు యొక్క వైశాల్యం ఎంత అని క్వశ్చన్ అడిగాడు. అది క్వశ్చన్. చతురస్రంలో అంతరంగా 2 బాటలు ఒకదానిని ఒకటి ఖండించుకుంటూ వేయబడినవి. ఆ బాట యొక్క వైశాల్యం ఎంత అని క్వశ్చన్ అడిగాడు. చతురస్రం పొడవు 8, ఆ బాట వెడల్పు 2 అని ఇచ్చాడు. ఇదిగోండి ఇది 2 అని ఇచ్చాడు. ఓన్లీ ఇది మాత్రమే. ఇది 2 సెంటీమీటర్లు, ఇది 2 సెంటీమీటర్లు. టోటల్ అయితే 8, ఇక్కడ నుంచి ఇక్కడికైతే 8, ఓన్లీ 2. ఇది టోటల్ అయితే 8. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ బాట వైశాల్యం కనుగొన్నాం. ఇదిగోండి ఇది కనుగొనేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 8 అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 8 కదండి. ఇదిగోండి అలా రాశాను. ఇది 8. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అని చెప్పుకున్నాం. 2 8 16. అదే ఇక్కడ చెప్పాను 8 16. దీని వైశాల్యం అంటే ఏంటి? పొడవు వెడల్పుల లబ్ధమే వైశాల్యము. పొడవు 2 వెడల్పు 8 8 16. ఇది వైశాల్యం తెలిసిపోయింది ఈ ప్రాంతము. ఇప్పుడు ఈ ప్రాంత వైశాల్యము కూడా మనం చూసుకున్నట్టయితే ఇది 2. ఇదిగోండి ఇది 2 అన్నాను. ఇది టోటల్ 8. ఇదిగోండి 8. ఇది 8 16. మనం ఇలా డ్రా చేస్తున్నప్పుడు ఈ ప్లేస్ వైశాల్యం కనుగొన్నాం. ఇలా డ్రా చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రాంత వైశాల్యం కనుగొన్నాం. అంటే ఇండైరెక్ట్గా ఆ ప్రాంతాన్ని 2 సార్లు కనుగొన్నాం. ఈ ప్రాంతాన్ని 2 సార్లు లెక్కించాం. కానీ మనకు ఒక్కసారే కావాలి కానీ ఆ ప్రాంతాన్ని ఒకసారి తీసేద్దాం. ఇది పొడవు 2 వెడల్పు 2. ఇదిగోండి ఇది 2. ఇదిగోండి ఇది 2. 2 4 మైనస్ చేసిస్తే 28 ఆన్సర్. కానీ ఈ క్వశ్చన్ ఇప్పుడు ఎలా ఇస్తున్నాడు అదే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది. ఈ క్వశ్చన్ ఇలా టెక్స్ట్ బుక్లో ఉంది. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉందండి. 28 ఆన్సర్. నెంబర్ ఏం కూడా మారలేదు. అదే నెంబర్స్తో ఇచ్చాడు. 8 2 2 అని 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు మనకి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని మాడ్యులేషన్ చేస్తూ ఏ విధంగా ఇస్తున్నాడు అది చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ చూడగానే ప్రతి పిల్లడు కూడా విడిచిపెట్టేస్తున్నాడండి. ఈ క్వశ్చన్ చూడగానే సేమ్ క్వశ్చన్ అండి, ఏం లేదు. ఇది క్వశ్చన్ అండి. ఇదే క్వశ్చన్ని ఈ షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం ఎంత అని అడిగాడండి. ఇదిగోండి సేమ్ ఇస్తున్నాడండి. ఎలా అంటే ఇది 2 అని ఇచ్చాడండి. ఇది 2 అనండి. ఇది 2 ఇది 2 సేమ్. ఇది 2 ఇది 2 సేమ్. లోపలంతా 2 8 8 ఇచ్చాడండి. సరే ఏంటి ఇది క్వశ్చన్ ఆ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ అంటున్నారు. ఏ విధంగా సేమ్ క్వశ్చన్ అంటే మీరు ఒకసారి గమనించుకున్నట్టయితే ఈ క్వశ్చన్ని ఒకసారి గమనించుకున్నట్టయితే చూడండి, నేను ఈ లైన్తో ఒక డ్రా చేస్తున్నాను ఆ పార్ట్స్ని. ఇది ఫస్ట్ పార్ట్ అండి.
ఇది సెకండ్ పార్ట్ అండి, ఇది థర్డ్ పార్ట్ అండి. ఆ 3 పార్ట్స్ని యాడ్ చేయండి. ఇదిగోండి స్ట్రైట్ లైన్ ఏర్పడిందో లేదో చూడండి. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, ఇదిగోండి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇదిగోండి ఈ స్ట్రైట్ లైన్ వచ్చేసింది. అట్ ది సేమ్ టైం ఈ స్ట్రైట్ లైన్లో ఈ పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి, ఇదిగోండి ఈ పార్ట్ అండి. ఈ 2 పార్ట్లను తీసుకెళ్ళి ఇక్కడ పెట్టానండి, ఇదిగోండి. దాన్ని జిగ్జాగ్ డయాగ్రామ్ అని తీసుకొచ్చి ఈ డయాగ్రామ్లో కన్వర్షన్. అంటే ఈ డయాగ్రామ్ ఏ ఆన్సర్ ఉందో ఈ డయాగ్రామ్ కూడా అదే ఆన్సర్ అండి. ఆన్సర్లో ఎక్కడ మోడిఫికేషన్ లేదు. ఇది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ఒకసారి క్వశ్చన్గా ఇస్తే 99.99% స్టూడెంట్స్ విడిచిపెట్టేశారండి ఈ క్వశ్చన్. 99.999% స్టూడెంట్స్ విడిచిపెట్టేశారండి. రేర్ కండిషన్లో ఒకరో ఇద్దరు చేశారండి. అది ఎలా కనుగోగలమని చెప్పుకుని విడిచిపెట్టేశారండి. ఈ క్వశ్చన్ ఏమీ లేదండి. నేను ఆల్రెడీ ఇప్పుడు మరొకసారి డ్రా చేసిన విధంగా చూసుకోండి. జిగ్జాగ్ డయాగ్రామ్ని మరొక్కసారి మీరు గమనించినట్టయితే ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ని మనం చూడగానే విడిచిపెట్టే కన్నా ఎలా ఆలోచించాలి, మీరు ఏ విధంగా ఆలోచిస్తే మీకు ఈజీగా క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది అనే విధానాన్ని మీకు నేర్పుతాం. ఇదిగోండి ఈ పార్ట్ ఉంది కదండి, ఫస్ట్ పార్ట్ 1, దీనికి కంటిన్యూస్గా 2, దీనికి కంటిన్యూస్గా 3. ఈ 3 పార్ట్లు కలిపితే ఒక స్ట్రైట్ లైన్ అండి. ఇదిగోండి 4th పార్ట్ని తీసుకొచ్చానండి, ఈ పార్ట్ని ఇక్కడ పెట్టానండి. 5th, 6th పార్ట్లు తీసుకెళ్ళానండి, ఇదిగోండి ఇక్కడ పెట్టానండి. సేమ్ డయాగ్రామ్ అండి. 8 8 మధ్యలో 2 2. ఇంకా క్వశ్చన్లో ఏ మార్పు లేదు, ఇలా తీసుకొని చేసేవచ్చు. దీనికి ఫార్ములాస్ అవసరం లేదు, కంఠస్థ పద్ధతి అవసరం లేదు. మనం చూడగానే సింపుల్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. సరే ఈజీ క్వశ్చన్ చెప్పొచ్చు కదా అంటే ఈజీ క్వశ్చన్స్ అందరం చెప్తామండి. కానీ ఇటువంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ని ఈజీగా చెప్పుకునే విధానం మనం నేర్చుకోవాలండి. నాన్ మ్యాథ్స్కి చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి పార్ట్ ఈ పార్ట్ని లైన్ పెట్టాను. ఇదిగోటి స్ట్రైట్ లైన్ వచ్చింది కదండి. ఇప్పుడు 4th 5thని ఇటు పెట్టేశాను, ఇది ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది కదండి. క్వశ్చన్ క్లోజ్ కదండి. సేమ్ క్వశ్చన్. సార్ లేదు మనం చాలా ఈజీగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని చేసుకోవాలంటే మనం మెంటర్సీ ప్రోగ్రాంలో ఫార్ములా బేస్డ్ కూడా చెప్పుకుంటాం. ఎలా అయితే ఇప్పుడు సింపుల్గా ఇలా డయాగ్రామ్ బేస్డ్ చెప్పుకున్నామో మెంటర్సీ ప్రోగ్రాంలో చాలా ఈజీగా ఫార్ములా బేస్డ్ చెప్పుకుంటూ డయాగ్రామ్ బేస్డ్ చెప్పుకుంటూ దాని ఆప్షన్స్ త్రూ ఆన్సర్ని ఎలా రాబెట్టాలి, చూడగానే ఆన్సర్ ఆప్షన్స్ ద్వారా ఎలా పెట్టాలి అనే విధానాన్ని కూడా మనం నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిఫికేషన్లో చాలా ఈజీ క్వశ్చన్స్ అనుకుంటాము. ప్రతి స్టూడెంట్ ఏమనుకుంటాడంటే 4 - 4 / 8 ఎంత అంటాడు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం, ఇది మన మ్యాథ్స్ సెల్ కోసం కాదు. ముందు మ్యాథ్స్ సెల్ కోసం ఫస్ట్ ఈ క్వశ్చన్ చెప్తే నాయుడు సార్ ఏదో కబుర్లు చెప్తున్నారు అనుకుంటారని ఫస్ట్ డయాగ్రామ్ వేసాను బేస్డ్. ఆ డయాగ్రామ్ని జిగ్జాగ్ చూపిస్తూ దాని అనువర్తనాలు చెప్పుకున్నాం. ఇది నాన్ మ్యాథ్స్ సెల్. మనకు తెలుసు కదా, చాలా స్పీడ్గా చెప్తాం కదా. 0 / 8 సార్ అంటే 0/8 సార్ మీన్స్ 0 అని చెప్పేస్తారు. తప్పు సార్. 4 - 4 0 కదా సార్. తర్వాత సింబల్ డివైడెడ్ బై ఉంది కదా సార్. తర్వాత 8 ఉంది కదా సార్. 0 / 8 మీన్స్ 0/8 0 కదా సార్. ఇది తప్పు సార్. ఎందుకు నేను కరెక్ట్గా చేశాను తప్పు కదా అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్లో ఎప్పుడూ కూడా VBODMAS రూల్ని అనువర్తన చేయాలి. మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏముంటుందంటే DMAS రూల్. 6th 7th టెక్స్ట్ బుక్లో DMAS రూల్ అని ఇచ్చాడు. ఇది 6వ 7వ తరగతి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. DMAS రూల్ ఏంటంటే D మీన్స్ డివిజన్, భాగించడము, ఇలాగే ఇచ్చే DMAS రూల్ అని. D మీన్స్ డివిజన్ భాగించడము, M మీన్స్ మల్టిఫికేషన్ గుణించడము,
ఏ మీన్స్ ఎడిషన్ కలపడము, ఎస్ మీన్స్ సబ్స్ట్రక్షన్ తీసివేయడము. ఏ క్వశ్చన్ అయినా ఈ ఆర్డర్ ప్రకారం చేయాలి. క్వశ్చన్లో ఫస్ట్ డివైడెడ్ బై ఎక్కడున్నా డివిజన్ చేయాలి. ఈ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 4 - 4 డివైడెడ్ బై 8. ఫస్ట్ డివిజన్ ఇక్కడ ఉంది, దాన్ని సింప్లిఫికేషన్ చేయాలి. అంటే 4 - 4 బై 8. 4 - 4 by 8 means 4 1s are 4 2s are 4 - 1 by 2. డివిజన్ తర్వాత ఎక్కడైనా గుణించడం ఉంది అంటే లేదు, అది చేయాలి. ఆ తర్వాత కలపడము తీసివేయడం చేయాలి. కలపడం లేదు, తీసివేయడం ఉంది, తీసేద్దాం. తీసివేసినప్పుడు 2 4s ఎంత 8, 2 4s ఎంత 8. తర్వాత సింబల్ ఏముంది మైనస్, తర్వాత ఏముంది 1 by 2. ఎల్సిఎం కట్టాం. 8 - 1 7 by 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరొకసారి మనం గమనించుకున్నట్టయితే ఏ క్వశ్చన్ అయినా మ్యాథమెటికల్స్ రూల్స్ ప్రకారము 0 లెవెల్ నుంచి 100% ఉన్న లెవెల్, హెవీ డిఫికల్టీ లెవెల్ వరకు ఏ క్వశ్చన్లో అయినా సూక్ష్మీకరించే విధానాన్ని ఈ రూల్ను అనుసరించే చేయాలి. మ్యాథ్స్ చరిత్రలో ఏ క్వశ్చన్ నువ్వు చేద్దామనుకున్న సూక్ష్మీకరణ ఈ రూల్ను అనుసరించే చేయాలి. ఈ రూల్ మొత్తం వివరణ మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో చెప్పుకుందాం. 6వ తరగతి టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు అంటే డిఎంఏఎస్ రూల్ అని ఇచ్చాడు. డిఎంఏఎస్ రూల్ అంటే ఏంటంటే ఎక్కడ సూక్ష్మీకరించడం ఉన్నా ఆ సూక్ష్మీకరించడంలో డివిజన్ భాగించడం గుర్తు ఎక్కడుందో ఆ భాగించడం గుర్తు ఎక్కడున్న చివరన మొదట అదే చేయాలి. ఇదిగోండి, ఇది ఆర్డర్ ప్రకారము మనం చేసాము, ఆన్సర్ 0 వచ్చింది. రూల్ ప్రకారము మనం ఇప్పుడు చేసాం అదే క్వశ్చన్ని, ఆన్సర్ 7/2 వచ్చింది. ఆర్డర్ ప్రకారం చేస్తున్నది ఆన్సర్ తప్పు. రూల్ ప్రకారము చేస్తున్న ఆన్సర్ 7/2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 4 - 4 by 8. ఎందుకు ఫస్ట్ 4 by 8 అని వేసాము అంటే ఫస్ట్ ఎక్కడున్నా భాగించడం ఉంటే ఆ భాగించడాన్ని సూక్ష్మీకరించాలి. 4 డివైడెడ్ బై 8 మీన్స్ 4 by 8. 4 by 8 మీన్స్ 4 1 4 2. 4 - 1 by 2. 2 4s 8, 2 4 8 -1 by 2. 8లో 1 తీస్తే 7 by 2. 7/2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ క్వశ్చన్ అయినా మనం ఈ విధంగా మనం చేయగలిగితే ఆర్డర్ ప్రకారము రైట్ టైంకి వెళ్ళిపోతాం. ఇదే క్వశ్చన్ మనం ఇంకా సూక్ష్మీకరించి ఎక్కువ ఉండేటప్పుడు ఎలిమినేషన్ మెథడ్ చెప్తా. విత్ ఇన్ 50 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేసే విధానాన్ని నేర్పుతాం. డిఎస్సిలో సెంట్కి సెంట్ మార్కులు మీకు వచ్చేటట్టు మెంటర్షిప్లో మేము నేర్పుతాం. ఎక్కడ కాంప్రమైజింగ్ లేకుండా నేర్పుతాం. మెంటర్షిప్ ఏదైతే వీడియోస్ ఉన్నాయో నోట్స్ రాసుకొని ఆ నోట్స్లో ఉన్న బిట్ టు బిట్ మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ నోట్స్ని దీన్ని కంపేర్గా చేసుకుంటే 100% 18కి 18 మార్కులు మీ నోట్స్ నుంచి వస్తాయి. ఇటువంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ను మరలా రాదు, వస్తున్నప్పుడే మీరు వినియోగించుకోవాలి. ఇటువంటి మెంటర్షిప్ ప్రోగ్రాలు అరుదుగా వస్తాయి. ఈ అరుదుగా వచ్చినప్పుడే మనం వినియోగించుకోవాలి. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్కి ఓన్లీ మ్యాథమెటిక్స్ వచ్చేటప్పటికి 1000 రూపీస్ ఫీజు ఉంటుంది, ప్లస్ మెటీరియల్ ఫ్రీ ఉంటుంది. ఇంతవరకు కూడా ఏ పబ్లికేషన్ చెయ్యని విధంగా, ఏ పబ్లికేషన్ కూడా ఇవ్వని సరికొత్త రీతిలో, కొత్త ఎనాలిసిస్తో, సరికొత్త షార్ట్కట్స్తో మిమ్మల్ని రేపు ఉపాధ్యాయులుగా తయారు చేయడానికి నా వంతు కృషి చేస్తూ 100% అను పబ్లికేషన్లో ఎవరైతే మెంటర్షిప్ ప్రోగ్రామ్, ఎవరైతే ఆన్లైన్ వీడియోస్, ఎవరైతే బుక్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని నేను
గట్టిగా బల్ల గుద్ది మరి చెప్పగలను. ఈ అను పబ్లికేషన్లో ఉన్న కంటెంట్లో ఏ ఇతర పబ్లికేషన్స్లో లేవు. లేక వాళ్ళు పరిగెట్టే పరుగు తీరు మారిపోయింది. విద్యార్థులకి న్యాయం చేయలేని వాడు ఆ రూట్ మార్చుకుంటాడు. ఆ రూట్ మార్చుకునే పనిలోనే మిగతా వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని చూసి మీరు నమ్మొద్దు. 100% మీకు క్లారిటీ వీడియోస్ వస్తాయి, క్లారిటీగా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. 100% మీ ఉద్యోగానికి మాత్రమే మేము సహకరిస్తాం. ఓపెన్ ఛాలెంజ్గా నేను మరలా చెప్తున్నా, ఏదైతే మనకి ఈ మెంటర్షిప్ ప్రోగ్రాము 15 డేస్లో కంప్లీట్ అవుతుందో ఆ వీడియోస్ రికార్డింగ్ ఉంటాయి. ఆ వీడియోస్ రికార్డింగ్లోనే మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు నా వీడియోస్ని పేపర్ని దగ్గర పెట్టుకొని కంపారిజన్ చేసుకోండి. 100% 18కి 18 బిట్స్ పడిపోతాయి. ఎక్కడ కాంప్రమైజింగ్ లేదు. మనకి ఈ విధంగా ప్రతి క్వశ్చన్ని స్కున్నింగా మెల్లిగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలోనే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సార్ వస్తారు, ఒక్క నిమిషం సార్ మాట్లాడుతున్నారు. చాలా బాగా చెప్పారు నాయుడు గారు. ఇక్కడ ఇంకో డౌట్ ఇంకోటి అడుగుతున్నారు. అంటే నాయుడు డిమాండ్ హై డిమాండ్, లక్షల డిమాండ్. కానీ ఇక్కడ మన పేద పిల్లలు ఉన్నారు కాబట్టి 1000 రూపీస్ అంటే చాలా తక్కువ. మన నాయుడు మీరు కూడా కొంచెం పిల్లలను బట్టి కొంచెం తక్కువ మరి అడ్జస్ట్ అయిపోవాలి. అట్లానే ఫీజు తక్కువ ఇస్తున్నారని పిల్లలకు తక్కువ చెప్పే వ్యక్తి కాదు ఈయన. నేను వద్దన్నా కానీ అది చెప్పాల్సిందని కూర్చునేటటువంటి వ్యక్తి. చెప్పాల్సకుండా విజయనగరం నుంచి టికెట్ కొనుక్కొని వచ్చేస్తాడనమాట. నేను చెప్తున్నానని నాకు మళ్ళీ అది ఒక ఇబ్బంది అవుతుంది. ఎవరన్నా ఉన్నప్పుడు ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వచ్చేస్తాడు. ఇంకొకటి అడుగుతున్నాను మాస్టర్, మరి స్కూల్ అసిస్టెంట్ కూడా కావాలి సార్ అంటున్నారు. మరి స్కూల్ అసిస్టెంట్ ఎన్ని రోజులు చెప్తారు మీరు? మనకి స్కూల్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి సుమారుగా 25 to 30 డేస్లో కంప్లీట్ అవుతుంది. అప్ టు ఇంటర్మీడియట్. ఈ 30 డేస్లో కంప్లీట్ అయ్యేటప్పుడు మనకి లైన్ టు లైన్ ఏవైతే 44 మార్క్స్ 88 బిట్స్ ఉన్నాయో 88 బిట్స్ 44 మార్క్స్ని ప్రతి లైన్ని కూడా కవర్ అయ్యేటట్టు మీకు చెప్పడం జరుగుతుంది. అంటే మీరు 15 డేస్లో 8 డేస్ ముందు చెప్తారు. ఫస్ట్ 8 డేస్, తర్వాత 7 డేస్ సార్. 7 డేస్ అయిపోతుంది. ఎగ్జామ్ పేపర్లో కూడా మన యాప్లో రాసేస్తారు. అదేవిధంగా వాళ్ళు ఇంకోటి ఏమనుకుంటున్నారంటే సార్ ఈ 15 డేస్ తర్వాత మనం తోసేస్తారా బయటకు అంటున్నారు. ఈ 15 డేస్ తర్వాత కాదండి, మీకు మేము ఎగ్జామినేషన్ పేపర్ పెడుతూ ఉంటాము. ఆ ఎగ్జామినేషన్ పేపర్లో డైలీ కూడా మీ ఎగ్జామినేషన్ పేపర్లో మీకు ఎక్కడి నుంచి సరిగ్గా మార్కులు రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పిల్లడి మీద కాన్సన్ట్రేషన్ పెడతాం. ఎలా పెడతాం సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈరోజు మెన్సురేషన్ ఎగ్జామ్ పెట్టాం. మీరు మెన్సురేషన్ బాగా రాయలేదు. జామెట్రీ పెట్టాం, రేఖాగణితం బాగా రాయలేదు. వ్యాపార గణితం పెట్టాం, సెంటికి సెంటి మార్కులు వచ్చాయి. స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రం పెట్టాం, డేటా హ్యాండ్లింగ్, అది సెంటికి సెంట్ వచ్చాయి. నెంబర్ సిస్టమ్ సెంటికి సెంట్ వచ్చాయి. ఈ 3 సబ్జెక్టులు 3 టాపిక్లో సెంటికి సెంట్ వచ్చాయి. ఈ 2 రాలేదంటే ఈ రెండిట్లో మీరు వీక్ ఉన్నారు. మిమ్మల్ని ఈ రెండిట్లో నుంచి వీక్ నుంచి ఇంకా స్ట్రాంగ్గా తయారు చేసే విధంగా అప్ టు డిఎస్సి వరకు మిమ్మల్ని క్యారీ చేసుకుంటూ వెళ్తాం. అంటే మీరు ఎక్కడ లోపాలు ఉన్నారో ఆ లోపాలను తీయడమే ఇక్కడ మేము తీసుకున్న ఫస్ట్ పాయింట్. అదే మెంటర్షిప్. మెంటర్షిప్ మీన్స్ పాఠం చెప్పి వెళ్ళిపోవడం కాదు. మెంటర్షిప్ మీన్స్ ఒక స్టూడెంట్ ఎక్కడ మైనస్లో ఉన్నాడో ఆ మైనస్ని సరిదిద్దడమే ఒక మెంటర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఆ మెంటర్షిప్ అని చెప్పి కొన్ని పబ్లికేషన్ ఏం చేస్తున్నాయంటే పాఠం చెప్పేసి విడిచిపెట్టేస్తున్నారు. పాఠం చెప్పి విడిచిపెడితే మెంటర్షిప్ అవ్వదండి, అది క్లాస్ రూమ్ యాక్టివిటీ అవుతుంది. మెంటర్షిప్ అంటే అసలు మెంటర్షిప్ మీన్స్ అది నువ్వు ఎక్కడ లోపం ఉన్నావో ఈ లోపాన్ని బయటికి తీసి నేను చూపించి ఆ లోపాన్ని సరిదిద్దడమే మెంటర్షిప్. అది చేయట్లేదు. మీ దగ్గర ఫీజు లాక్కోవడం, ఏదో ఒకటి చెప్పించడం, ఆ మాటలు చెప్పడం అయిపోవడం. దయచేసి అటువంటి సంస్థల్లో జాయిన్ అవ్వద్దు సార్. అది నాయుడు సార్ ఇప్పుడే ఫోన్ కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే కొన్ని కాలేజీ వాళ్ళు మీరు ఉంటేనే మాకు అడ్మిషన్ జరుగుతుంది, మీరు ఉంటే కనీసం
ఒక 2 రోజులు ఉంటే 700 అడ్మిషన్స్ అవుతాయని నేను విన్నాను. అంటే అంత స్టామినా, అంత పర్ఫెక్ట్గా అంత సబ్జెక్టు ఉన్నటువంటి వ్యక్తి అనమాట మ్యాథమెటిక్స్లో. కాబట్టి ఈ 7 టాపిక్స్ 6 టాపిక్స్ 3rd to 8th, 11th, 9th, 10th. మరి మాస్టర్ ఏం చెప్తారంటే, ఉదాహరణకి దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ యువతలారా మీరు రండి, మీరు దగాపడ్డారో మోసపోయారు ఈ 5 సంవత్సరాల నుండి. ఇక్కడ ఒకటి అడుగుతున్నారు సార్, మరి బిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులు ఉంటాయి? ఎందుకంటే నాయుడు సార్ గవర్నమెంట్తో లింక్ ఉంది సార్, టీడీపీ మంచి లీడర్ అనమాట, ఎమ్మెల్యే అని విజయనగరంలో అన్ని కూడా చాలా పరిచయాలు బాగా ఉన్నాయి, ప్రభుత్వంతో పరిచయాలు నాకు వేరే ఉన్నాయి, సార్కి వేరే వాళ్ళు ఉన్నాయి. కాబట్టి డిఎస్సి ఎలా అసలు ప్రాసెస్ అండి, ఎన్ని పోస్టులు ఉంటాయి, మొదటి సంతకం అంటే ఏంటి, ఎలా ఉంటుందో చెప్తాం సార్. జగన్ గారు 2019లో గవర్నమెంట్ పెట్టగానే సచివాలయాలు తీశారని చాలా సంతోషపడ్డాను. డిఎస్సీలు కూడా ఈయన 2వ 3వ తీస్తారని, చాలామంది నిరుద్యోగులకు ఉపయోగం జరుగుతుందని ఆశించాను. కానీ అది జరగలేదు. దానికి బుద్ధిగా మనందరం సరైన సమాధానం చెప్పాము. కొత్త గవర్నమెంట్ని ఏర్పరచుకున్నాం. ఈ కొత్త గవర్నమెంట్ ఏర్పరచుకునేటప్పుడు ఎమ్మెల్యేస్ ఎలక్షన్ అయిపోగానే వీనికి ఒక 3-4 days అమరావతిలో వాళ్ళకి ఒక ఎమ్మెల్యేస్ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ అందరినీ పిలిపించినప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చిన వాదన ఏంటంటే, ఫస్ట్ చేయవలసిన ఏంటేంటి చేయాలనేది మొదటి లిస్టులో మొదటి మాట ఏమొచ్చిందంటే, మెగా డిఎస్సి మీద మొదటి సంతకం, 7,000 రూపాయలు జూలై నెలలో పెన్షన్ ఇవ్వడం, అంటే 4,000 రూపాయలు పెంచుతూ ఏప్రిల్, మే, జూన్ నెలలు కూడా 3,000 రూపాయలు యాడ్ చేస్తాడు, 1000 కలుపుతూ. దాని మీద మొదటి సంతకం, ఉచిత బస్సుల మీద మొదటి సంతకం, గ్యాస్ సిలిండర్ల మీద మొదటి సంతకం. ఈ 4 మీద ఎక్కువగా డిస్కషన్ వచ్చింది. అన్ని డిస్కషన్లోని కన్నా మెగా డిఎస్సి తీస్తే నిరుద్యోగులని ముందు మనం కానీ సాటిస్ఫై చేయగలిగితే మన గవర్నమెంట్ ఎటువంటి డోకా ఉండదని ఆలోచనతో ఫస్ట్ రేపు 12వ తేదీన ప్రమాణ స్వీకారం రోజు 100% నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మొదటి సంతకం డిఎస్సి పైన ఉంటుంది. మెగా డిఎస్సి పైన సుమారుగా 15,000 నుంచి 18,000 వరకు ఉండొచ్చు. అలా అని 12వ తేదీన అది అనౌన్స్మెంట్ ఇవ్వడు. దీని అనౌన్స్మెంట్ ఎన్ని పోస్టులు వేకెన్సీ అనేవి సంతకం మాత్రమే జరుగుతుంది. వేకెన్సీ అనేది జూలై 1st వీక్లో నోటిఫికేషన్ రూపంలో రాబోతుంది. సరే, ఎందుకు జరగదు అంటే, ఏదైతే ప్రమోషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ చాలా ఇంకా వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా లోపాలు ఉన్నాయి. అవన్నిటినీ సరిదిద్దుకోవడానికి ఒక 15 to 20 days పడుతుంది. ఆల్రెడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఈ మెగా డిఎస్సి ఫైల్ గురించి ఏదైతే నిన్న ఎలక్షన్ కోడ్ అయితే క్లోజ్ అయిపోయిందో, నిన్నటితో ఎలక్షన్ కోడ్ అయిపోయింది, ఈ రోజు నుంచి అదే పనిలో ఉన్నారు వాళ్ళు. ఓకేనండి, ఇంకేమైనా డౌట్ ఉన్నాయా సార్? ఇవ్వండి. కాబట్టి మీరు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేటటువంటి ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం చెప్పండి సార్, మాస్టర్ అనౌన్స్ చేయండి. మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి ఈ మంత్ 20th నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే 12th మంచి నోటిఫికేషన్ వస్తుంది. మనం 12 నుంచి 28 లోపు స్టూడెంట్స్ ఒక సెటిల్మెంట్ అనేది, అంటే వాడు ఆలోచన విధానాన్ని అన్నీ మారుకుంటాయి. 20 నుంచి మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామండి. కాబట్టి 20th నుంచి అంటే సార్ ఇంకోటి మెంటర్షిప్లో పిల్లలకి ఒక కాన్సెప్ట్ ఏంటంటే, సార్ మేము మధ్యలో చేరాలంటే మరి పాఠాలు అయిపోతాయి కదా, అట్లా నేనేమన్నానంటే 2 బ్యాచ్లు చేద్దామా, లేదా బ్యాచ్ ఏ బ్యాచ్ బి, అట్లా రికార్డింగ్ ఆటోమేటిక్గా వీడియో చేస్తాం. చెప్పండి. ఆల్రెడీ రికార్డింగ్ వీడియోస్ చేస్తాం. మీరు ఏ టాపిక్ అయితే మిస్ అయ్యారో ఆ టాపిక్ రికార్డింగ్ వీడియోస్లో వినొచ్చు. మీకు డౌట్స్ కానీ వచ్చిన ఎడల మా అను పబ్లికేషన్ నెంబర్స్కి డౌట్స్ పెడితే ఆ డౌట్స్ని ఎవ్రీడే ఈవినింగ్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో ఇదండి
కాబట్టి మీరు ఈ లోపు ఈ 20వ తారీఖు లోపే ఉంటారు సారు అన్నారు కానీ 12వ తారీఖు వెళ్ళిపోయిన ఏ రోజైనా 12వ తారీఖు మొదటి సంతకం అయిపోయిన వెంటనే సారుకి 12, 13వ తారీఖు కొంచెం వర్క్ ఉంది, 14, 15 అయినా మేము రెడీగా ఉన్నాం. ఈ లోపు మీరు కనీసం ఒక్కొక్క బ్యాచ్కి కనీసం 500 మంది ఉండాలి. 500 మంది ఉంటే చక్కగా చెప్పడానికి అవకాశం ఉంది. ఈ లోపు మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా మీరు మెంటర్షిప్కి రెడీ అవ్వండి. సార్ వారం రోజులు చెప్పిన తర్వాత మళ్ళీ మీకు కొంతమంది ఏమడుగుతున్నారంటే, సార్ మేము మ్యాథ్స్ వాళ్ళం సార్, నా మ్యాథ్స్ వాళ్ళకి సోషల్ అర్థం కావట్లేదు అని అడుగుతున్నారు. నేను సైన్స్ వాళ్ళం సార్, సైన్స్ వాళ్ళకి సోషల్ అర్థం కావట్లేదు. ఆ గ్యాప్లో సోషల్ అది ఒక 15 డేస్, అది కూడా ఒక 15 డేస్లో అయిపోతుంది. ఇలా రెండు సబ్జెక్టులు అంటే సోషల్, మ్యాథ్స్ మ్యాక్సిమం జూలై మొదటి వారం కల్లా కంప్లీట్ చేసే విధంగా, అంటే 18 ప్లస్ 18 36 బిట్లు, అంటే 9 మార్కులు, అంటే 18 మార్కులుతో ఉన్నటువంటి 18 వచ్చే విధంగా. సోషల్ అంటే నాది కూడా సోషల్ సబ్జెక్ట్ కాబట్టి నా యొక్క సూపర్విజన్ కూడా ఉంటుంది. మ్యాథ్స్ సార్ చూసుకుంటారు. అది ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అడ్మిషన్ ఇవ్వండి, ఎస్జిటి వాళ్ళు అడ్మిషన్ ఇవ్వండి, అదేవిధంగా సోషల్ ఎస్జిటికి అడ్మిషన్స్ ఇవ్వండి, స్కూల్ అసిస్టెంట్ సోషల్కి అడ్మిషన్. నెక్స్ట్ మరి స్కూల్ అసిస్టెంట్ ఫీజు ఎంత పెడదాం అంటున్నారు, ఒకసారి చెప్పండి. మెంటర్షిప్ స్కూల్ అసిస్టెంట్ ఓన్లీ కంటెంట్ వచ్చేటప్పటికి మనకి మెటీరియల్ ఫ్రీ ఉంటుంది, 2500 ఉంటుందండి. 2500 అండి. అంటే మీరు 100% ఏదైతే ఇంటర్మీడియట్ సిలబస్ ఉందో ఇంటర్మీడియట్ సిలబస్ వరకు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. 44 మార్క్స్ కవర్ అయ్యేటట్టు. సో ఇది ఈ మెంటర్షిప్ సంబంధించి మీకు నెంబర్స్ వచ్చే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీరు అడ్మిషన్స్ ఈ నెంబర్కి 99593769 అండ్ 36 ఈ నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా ఆఫీస్కి కూడా కొన్ని నెంబర్స్ ఉన్నాయి. 9490137999197212. సో ఈ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి 7212 ఈ నెంబర్స్ కాల్ చేయండి. మీరు ఇప్పుడే అమౌంట్ పే చేయవద్దు. మీరు సార్ వచ్చిన తర్వాత ఒక మ్యాక్సిమం ఒక 500 మందికి మీకు ఫస్ట్ అడ్మిషన్ జరుగుతాయి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్, సోషల్ ముందు ఈ 2 సబ్జెక్టులు మేము ప్లాన్ చేస్తాము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ కూడా ఎక్కువ పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్కి. అదేవిధంగా ఒక మ్యాథ్స్, ఒక సోషల్, తర్వాత సైన్స్. సో ఇట్లా ఏ సబ్జెక్ట్ అయినా మీకు 1000 రూపీసే. అదేవిధంగా మీకు ఫ్రీ మెటీరియల్ కూడా ఇవ్వబడుతుంది. టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం అప్ టు డిఎస్సి వరకు ఉంటారు. ఇప్పుడే మిమ్మల్ని బయట పంపం. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ రాసే వరకు మధ్యలో ఒకవేళ మీరు కొంతమంది అడిగారు నన్ను, సార్ మేము జాబ్ చేసుకుంటాము మరి టైము ఏంటని అడుగుతున్నారు మా సార్. వాళ్ళకి రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి, మీ ఫ్రీ టైంలో వినొచ్చు. లేదు వినలేనివి రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి. మీరు యాప్ ఓపెన్ చేయడం, మనం జనరల్ టైం వచ్చేటప్పటికి 9 to 1, 2 to 6 ఉంటుంది. బ్రేక్ టైంలో ఉంటాయి. క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ఎలా ఉందో ఇక్కడ అలా ఉంటుంది. ఆ క్లాసెస్ కంప్లీట్ అయిపోగానే అసలు మెంటర్షిప్ స్టార్ట్ అవుతుంది. అసలు మెంటర్షిప్ ఏంటి? ఎగ్జామ్ డైలీ కండక్ట్ చేయడం, మీకు ఎక్కడ లోపాలు వచ్చాయో చూసుకోవడం, వాటిని మిమ్మల్ని సరిదిద్దడం, అంతే. అంటే లైవ్ యాప్లోనే ఉంటుంది. సార్. అదేవిధంగా ఈరోజు సారు ఇది ప్రోగ్రామ్ ఎన్నింటికి లైవ్ క్లాస్ 6 to 7 సార్. 6 to 7 మ్యాథమెటిక్స్లో ఈ మెంటర్షిప్ సంబంధించి, అదేవిధంగా రికార్డింగ్ వీడియోస్ సంబంధించి టాపిక్ ఏ టాపిక్ మీద ఉంటుంది? ఈరోజు ఓవరాల్గా అన్ని టాపిక్స్ మీద ఒక అవగాహన ఇస్తాం. పాయింట్అవుట్ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి మార్క్స్ వస్తున్నాయి, ఏ టాపిక్లో అంతర్గతంగా ఎక్కడ మార్క్స్ వస్తున్నాయి అనేది ఈరోజు ఆ మెంటర్షిప్లో ఎలా మేము చెప్తామనేది మాత్రమే అవగాహన ఇస్తాం. కాబట్టి మీరందరూ కూడా
6 గంటల నుంచి 7 గంటల వరకే లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సార్ చెప్పినట్టు రకరకాల ఛానల్స్, రకరకాల పబ్లికేషన్లు వస్తున్నారు. పాపం చాలామంది దీంట్లో ఫెయిల్యూర్ అయ్యేది ఆఫ్లైన్లో కూడా వెళ్తున్నారని నాకు తెలిసింది. అంటే ఒక దాంట్లో ఫెయిల్యూర్ అయితే ఇంకో దాంట్లో సక్సెస్ అవ్వచ్చు అనేటటువంటి ఆఫ్లైన్లో మనకైనది చాలామంది అడుగుతున్నారు. కొంతమంది అడుగుతున్నారు, సార్ మీరు కూడా ఆఫ్లైన్ అని పెడుతున్నారా అని. ఆఫ్లైన్ మీకు దాదాపు 10,000 దాకా అవుతుంది ఖర్చు. 10,000 ఏం మంచిది అంతే. అంతేనండి. ఆఫ్లైన్ ఇది ఇక్కడికంటే ఇక్కడ ఏంటి మీకు 2,500 ఎస్జీ స్కూల్ ఎస్టేట్ 2,500తో టోటల్ కంటెంట్ అయిపోతుంది. అదేవిధంగా ఈ దీంతో ఇది ఒక 1,000 రూపీస్తో మ్యాథ్స్ అయిపోతుంది. ఆఫ్లైన్లో మీకు అంత అవుతుందా? ఆఫ్లైన్ అదొకటి ఆఫ్లైన్ 20,000 ఫీజు. 20,000 మళ్ళీ మీ ఖర్చులు, మళ్ళీ హాస్టల్లో ఖర్చులు రకరకాల. ఇప్పుడు విజయవాడ వచ్చి ఉన్నారనుకో, విజయవాడ అనేది ఎక్స్పెండిచర్ చాలా ఎక్స్పెండిచర్. అందువల్ల ఎవరు కూడా విజయవాడ వచ్చి ఆఫ్లైన్లో చేరదామని అనుకోకండి. మీరు ఇంటి దగ్గర ఉండండి, మీ పనులు చేసుకోండి. సార్ చెప్తారు, ఎవరిని కూడా సార్ చెప్తారు, ఎవరిని కూడా నమ్మకండి. ఎందుకంటే చాలామంది వేరే వాళ్ళ దాంట్లో మెంటర్షిప్ ఎంత మాస్టారు ఎంత తీసుకుంటున్నారు? 2,500 తీసుకుంటున్నారు. సిలబస్ కూడా సరిగ్గా కంప్లీట్ చేయలేదు. విద్యార్థులు చాలా మంది నాకు కాల్ చేసి అర్థం కావట్లేదు అంటున్నారు. దయచేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా వరకు జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా లేట్ అవ్వద్దు. సార్ అన్నట్టు మినిమం ఫస్ట్ లిస్ట్లో 500 అడ్మిషన్స్ తీసుకుంటాం అంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు త్వరగా మీరు మెంటర్షిప్ ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ సార్ అన్నట్టు నేను ఎట్లా ఇప్పుడు ఆయన డబ్బులు కట్టా కానీ 500 మందిని తీసుకుంటే 500 మందికే తీసుకుంటా. నెక్స్ట్ మధ్యలో వచ్చారు ఇంకొక 500 ఇంకో బ్యాచ్ తయారు చేస్తాం. కాబట్టి మీరు ఇచ్చేటటువంటి ఫీజులో అది కొంత ఇస్తాం అంతే తప్ప మళ్ళీ మీరు ఎక్కడ ఎండింగ్లో వచ్చిన దాంట్లో కూర్చోబెడతాం అట్లా ఉండదు. అందువల్ల ఈయన ఎక్కువ టైం ఇచ్చారు కాబట్టి అంటే 20 లోపు, అంటే 12 నుంచి 20 లోపు క్లాసులు, అంటే 12 ప్రమాణ స్వీకారం కాబట్టి 13 నుంచి 20 లోపు ఏ రోజైనా మీకు మెంటర్షిప్ క్లాసులు ఈ మ్యాథమెటిక్స్ స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఈ నెంబర్ కాల్ చేసేసి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఇక మ్యాథ్స్ అంటే ఇంత ఈజీగా నేను ఎందుకు చెప్తానంటే మా అమ్మాయి ఇప్పుడే ఐఐటి తీసుకుని ఐఐటి సీట్ వచ్చింది. అయితే బిట్స్ ప్రాణిలో కూడా ఎగ్జాము రాసి బిట్స్ ప్రాణిలో కూడా మంచి ర్యాంకు సంపాదించాలనే ఉద్దేశంతో బిట్సాట్లో రీజనింగ్ 20 బిట్లు ఉంటాయి. అంటే 60 మార్కులు, ఒక్కొక్క బిట్కి 3 మార్కులు, 60 మార్కులు ఉంటాయి అన్నమాట. సార్ కొన్ని ఎనాలజీ ఒకటి, సిరీస్ ఒకటి, ఆడ్ మ్యాన్ ఒకటి, క్లాసిఫికేషన్ ఇవన్నీ కూడా చెప్పారన్నమాట. జస్ట్ 1 అవర్ నుంచి 1 అవర్ లోపే చెప్పారు. మొత్తం టోటల్ అమ్మాయి క్యాచ్ చేసేసి ఈ 1 అవర్ లోపే 7 మార్క్స్ వచ్చే విధంగా, అంటే 7 బిట్స్, 7 అంటే 7 × 3 21 బిట్స్ వచ్చే విధంగా చేశారు. ఇంకా మరి బిట్సాట్లో సీట్ కంపల్సరీగా గ్యారంటీగా సిఎస్సిలో వచ్చే విధంగా మరి రీజనింగ్, మ్యాథమెటిక్స్, దాంట్లో కూడా రీజనింగ్ అంటే నథింగ్ బట్ మ్యాథమెటిక్స్ చెప్తాను అనమాట. కాబట్టి మిమ్మల్ని కూడా అదే విధంగా, నా విషయం తెలుసు కదా, నేను ఇప్పుడు రాజు ఏ విధంగా ఉంటారో మరి మిగిలినటువంటి వాళ్ళు కూడా అదే విధంగా ఉంటారు. నేను ఎందుకు చెప్తానంటే ముఖ్యమంత్రి ఏ విధంగా ఉంటే కింద మంత్రులు ఆ విధంగా ఉంటారు. ముఖ్యమంత్రి ఇంకో రకంగా ఉంటే మంత్రులు కూడా తేడాగా ఉంటారు. ఇక్కడికి కుటుంబ పెద్ద స్ట్రిక్ట్గా ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా డిసిప్లిన్తో ఉంటారు. కుటుంబ పెద్ద తాగుబోతాడు, తిరుగుబోతాడు, స్వార్థపరుడైతే ఆ కుటుంబం కూడా స్వార్థంగా ఉంటుంది. మనం చూస్తాం కొన్ని ఫ్యామిలీస్లో బయటకు వచ్చినటువంటి అభ్యర్థులు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, చాలా ఫ్రీగా ఉంటారు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. బికాస్ కుటుంబం వలన అంటే అరిస్టాటిల్ కుటుంబమే ముఖ్యమని చెప్పారన్నమాట. అట్లా ఇప్పుడు సంస్థ ఒక యాజమాన్యం, నేను కూడా 2 డిఎస్సిలో సంపాదించి వచ్చే కాబట్టి ఆ సబ్జెక్ట్ ఏం చెప్తాను, నేను కూడా వింటున్నాను, నాకు కూడా వస్తుంది సబ్జెక్టు. మరి రియల్ ఎస్టేట్ ఇంటర్మీడియట్ చదివి 10th చదువు రానటువంటి వాళ్ళు పబ్లికేషన్ అడిగితే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్.